అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. డిగ్రీ తర్వాత ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులు చేయాలనుకున్న వారికి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎంట్రన్స్ రాసి దాంట్లో సీటు వచ్చిన వారు ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అయితే జాయిన్ అయ్యి ఈ యొక్క కోర్సు అయితే చేయవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఈ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఈ యొక్క అప్లై చేసుకునే క్యాండిడేట్ అయితే ఇండియన్ నేషనల్ అయి ఉండాలి అండ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ అంటే జియో నంబర్ 25 ప్రకారం అయితే మనకి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ తోటి నాన్ లోకల్ పర్సన్ అయ్యి గుర్తించబడాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్ రాసిన వారు, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఈ యొక్క ఐసెట్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు రిజల్ట్స్లో పాస్ అని వస్తే ఈ యొక్క ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క కోర్స్ అయితే మీరు స్టార్ట్ చేయవచ్చు. And the candidate advised to read the eligibility criteria for admission into MBA MCA program as shown in the para D. అండ్ నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ చేయాలనుకున్న క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ మినిమం 3 years డ్యూరేషన్. ఇక్కడ చూపించిన బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీపీఎం ఇక్కడ మనకు చూపించిన ఈ యొక్క కోర్సులు అంటే బీఈ, బీటెక్, బీసీఏ, బీ ఫార్మసీ అండ్ 3 or 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. దీంట్లో 3 years డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎంసీఏ చేయాలనుకుంటే మనకి ఇక్కడ బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ 10+2 లెవెల్ అంటే 10 తరగతి అండ్ ఇంటర్మీడియట్లో మనకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉండి బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇదైతే చేసి ఉండాలి. నెక్స్ట్ మీరు కనుక ఒకవేళ ఓపెన్లో డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ జాయింట్ కమిటీ ఆఫ్ యూజీసీ, ఏఐసిటి అండ్ డిఈసి యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్ అంటే మీరు డిస్టెన్స్లో చేసినట్టుంటే మీరు ఒక రికగ్నైజేషన్ అయిన యూనివర్సిటీ నుంచి అయితే మీరు చేయవలసి ఉంటుంది. ఇక్కడ యూజీసీ రెగ్యులేషన్ ప్రకారం అయితే మనకి ఇక్కడ డిస్టెన్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం 50% మార్క్స్ అంటే ఒక 50% మార్కులు డిగ్రీలో అయితే సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే ఇక్కడ 45%. మనకు ఈ యొక్క ఐసెట్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ 7th March నుంచి అయితే స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషను. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 30 April అయితే మనకి ఇక్కడ లాస్ట్ డేటు. అదేవిధంగా లేట్ ఫీ తోటి లాస్ట్ డేట్ అయితే మనకు 17th May వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు ఇది లేట్ ఫీ 250 తోటి, అదేవిధంగా 500 లేట్ ఫీ తోటి మనకు 27 మే వరకు కూడా 500 లేట్ ఫీ తోటి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారంటే 4th June రోజు 2 సెషన్లు ఉంటుంది. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 10 నుంచి 12:30 వరకు మార్నింగ్ సెషన్, 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో. అదేవిధంగా సెషన్ 3 అనేది ఇక్కడ మనకు నెక్స్ట్ డే 5th June రోజు 10 నుంచి 12:30 వరకు అయితే సెషన్ 3 అనేది అయితే ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చైతే మనకి అందరికీ 750 అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్సి వాళ్ళకైతే 550 రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. దీనికి మీరు ఏమైనా లేట్ అప్లై చేసుకుంటే అయితే లేట్ ఫీ అయితే దీనికి ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. అంటే మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ మీడియం అయితే ఇంగ్లీష్తో పాటు ఉర్దూలో ఉంటుంది. ఇక్కడ మనకి సెక్షన్ ఏలో చూసుకుంటే అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ఎంట్రన్స్లో మనకు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 25% అంటే 200 మార్కులకు గాను మనకు 50 మార్కులు అయితే సాధించి ఉండాలి. ఇక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది లేదు. మిగతా వాళ్ళందరికీ మాత్రం 200కి 50 మార్కులు అయితే ఖచ్చితంగా సాధించి ఉండాలి. అండ్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి డేటా సఫిషియన్సీ అని, ఫస్ట్లో ఇది అనలిటికల్ అబిలిటీ, మ్యాథ్స్ కాదు, డేటా సఫిషియన్సీ, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి అండ్ డేటా అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్ ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి అరిథమెటికల్ అబిలిటీ, ఆల్జిబ్రిటిక్ అండ్ జామెట్రికల్ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీ ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ వొకాబులరీ కానీ అండ్ ఫంక్షనల్ ఆఫ్ గ్రామర్ అండ్ బేసిక్ టర్మినాలజీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ కంప్యూటర్ అండ్ బిజినెస్ కాంటెక్ట్స్ ఈ విధంగా సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ మీనింగ్స్ కానీ సినోనిమ్స్, వర్బ్ ఈ విధంగా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీకి సంబంధించి అయితే ఉంటాయి.
అండ్ ఈ యొక్క సిలబస్ పేజీ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్న ఈ యొక్క పీడిఎఫ్ను మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఐసెట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.